IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలైఖ్య చిట్టి పికిల్స్ గురించే చర్చ అయితే జరుగుతోంది. కస్టమర్స్ పై వారి భూత పురాణం ఓ రేంజ్ లో వైరల్ అయింది. వారు మాట్లాడిన భాషపై నెటిజన్లు బగ్గుమన్నారు. విపరీతమైన ట్రోలింగ్స్ ను అలైఖ్య సిస్టర్స్ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇంకా దీంతో మెట్టు దిగి తప్పైంది, క్షమించాలని వేడుకుంటున్నారు. కానీ వారిపై విమర్శలు దాడి మాత్రం ఆగడం లేదని చెప్పుకోవచ్చు. దీంతో అలైఖ్య తీవ్ర మనస్తాపం చెంది అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది. డిప్రెషన్తో ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సిస్టర్స్ యూట్యూబ్ వేదికగా వీడియోనైతే విడుదల చేయడం జరిగింది. తమ అక్క పరిస్థితి ప్రస్తుతం బాలేదని, ఇకపై తమను వదిలేయాలి అంటూ కూడా వారు వేడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. తాము చేసింది తప్పేనని, కానీ దానిని తెలుసుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా నాన్న చనిపోయి 3 నెలలు కూడా కావట్లేదని, ఇప్పుడు ఇంట్లో మరో విషాదం జరిగితే తట్టుకునే పరిస్థితి తమకు లేదని అలైఖ్య అక్క సుమా వాపోతుంది. పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఆమె సేఫ్గా ఉంటే చాలు, దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ట్రోల్స్, మీమ్స్ దయచేసి ఆపండి అంటూ కూడా ఏడుస్తూ ఆమె విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విక్రమ్ రాజమండ్రి నుంచి ఇస్తారు. విక్రమ్, ఇంతకుముందు నేను చెప్పినట్టు అలైఖ్య సిస్టర్స్ ఆ పికిల్స్కి సంబంధించి కూడా దాదాపు 5-6 రోజుల నుంచి మనమైతే సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా కూడా వాళ్లే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియా మొత్తం ఎంత ట్రోలింగ్ చేస్తుందో కూడా మనం చూస్తున్నాం. ఎట్టగెలక ఆమె అయితే హాస్పిటల్ పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఫుల్ స్ట్రెస్, డిప్రెషన్. ఇప్పుడు వారి పరిస్థితి కూడా సారీ అని చెప్తున్నా కూడా వదలని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు? జానకి, అంటే రాజమహేంద్రవరం ఇక్కడే ముగ్గురు ఆడపిల్లలు కూడా ఇక్కడి నుంచే వీడియోస్ అన్ని చేసేవారు. పచ్చళ్ళు ఇక్కడే పట్టేవారు. దానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ లోకల్ మార్కెట్ లోనే A1 క్వాలిటీ మేము కొంటున్నాం అని చెప్పి అవంతా కూడా విజువలైజ్ చేసి పచ్చడి కలిపే విధానం దగ్గర నుంచి ఆ ప్యాకేటింగ్ దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా ఒక ఫార్మెట్ లో వెళ్తున్నారు అని చాలా మంది ఫస్ట్ లో అనుకున్న పరిస్థితి. కాకపోతే పరిస్థితి మార్పు రాను కూడాను ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత కాస్ట్, వీళ్ళ బిహేవియర్ సరిగ్గా బాగోలేదు, రెస్పాన్స్ బాగోలేదని ఇదే సోషల్ మీడియా వేదికగా ఈ అలైఖ్య చిట్టి పికిల్స్ గురించి మనం అంటే 2 వీక్స్ అయినా సరే అగ్రెసివ్ గా 1 వీక్ నుంచి మాత్రం సోషల్ మీడియాలో కోడే కూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అలైఖ్య చిట్టి ఎవరైతే అంటే ఈ బూతు పురాణం అని మాట్లాడుతున్నారో, ఆ బూతులు మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె నేరుగా వచ్చారు. కాస్త లేట్ అయినా సరే అపాలజీస్ చెప్తున్నాను, దయచేసి ఇక వదిలేయండి అని చెప్పారు. దాని తర్వాత కూడా రెట్టించిన ఉత్సాహంతోనే కొన్ని ట్రోల్స్, బాగా మీమ్స్ కావచ్చు, అన్ని వచ్చిన పరిస్థితి మనం చూసాం. బట్ ఇక్కడ ఏంటంటే ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. పెద్ద ఆమె కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మమ్మల్ని ఇంకా నమ్మట్లేదు అంటే, సారీ చెప్పింది కూడా జనానికి హత్తుకోలేదు, మేమేదో ప్లే చేస్తున్నామని చాలా మంది అంటూ ఉన్నారు, ఇవి మమ్మల్ని బాధిస్తున్నాయంటూ కూడా ఆమె పోస్ట్ చేసింది. తర్వాత ఇంకొక సిస్టర్ ఉంటారు, ఆమె కూడా అంటే ఇప్పుడు అంటే మా పరిస్థితి ఎంత దిగజారిపోయింది, ఇంకా మమ్మల్ని ట్రోల్ చేసి కిందకి లాగొద్దు, మమ్మల్ని బాధించొద్దు అంటూ కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ సోషల్ మీడియాలో ఫస్ట్ అలైఖ్య చిట్టికి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఈ స్థాయిలో ఉన్నానని ఒక పక్షంలో అలైఖ్య చిట్టి కూడా చెప్పిన పరిస్థితి. బట్ రాను తనకి బిజినెస్ పెరిగిన పరిస్థితి కూడా ఎవరైతే ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేశారు. ఇక్కడి నుంచి కాదు, NRIలు అక్కడి కూడా అక్కడి నుంచి పట్టుకొని అంటే అక్కడి నుంచి ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు, మనీ కూడా పంపించేవాళ్ళు, ఇక్కడ నుంచి ప్యాక్ చేసి వాళ్ళు అబ్రాడ్ పంపించే పరిస్థితి అనుకుంటుంది. అంటే సాధారణంగా ఇదివరకు పచ్చళ్ళ వ్యాపారం అంటే పచ్చళ్ళ వ్యాపారం అనుకునే స్థాయి నుంచి పచ్చళ్ళ వ్యాపారం, ఇంత రేటా మటన్ పికిల్, లేకపోతే అంటే టాక్ ఆఫ్ ది టౌన్ అవడం కూడా వీళ్ళ రేట్ టారిఫ్ కార్డు కూడా మంచిదని అంటే వాళ్ళు అలా ఫిక్స్ చేయడం కూడా ఒక టాక్ ఆఫ్ ది టౌన్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. జనకంటే ఈ రకరకాల ఆస్పెక్ట్స్ లో చూసినప్పుడు పేరెంటల్ గా అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ వీళ్ళకుంది. ఫస్ట్ వాళ్ళ నాన్నగారి పికిల్స్ వ్యాపారం స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. దాని తర్వాత అలైఖ్య చిట్టి ఎప్పుడైతే ఇన్స్టాలో తన ఫాలోవర్స్ పెంచుకోవడం కావచ్చు, లేకపోతే తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బెల్ట్ సంపాదించుకున్న తర్వాత అలైఖ్య చిట్టి పికిల్స్ అంటే ఇంటి తరహా పచ్చళ్ళు అమ్మ పెట్టినట్టు, మన పెద్దలు పెట్టినట్టు శాస్త్రీయంగా బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ పచ్చళ్ళు పెడుతూ ఉంటాము. చక్కగా మీకు కావస్తే ఆర్డర్ చేయండి అంటూ కూడా ఫస్ట్ వాళ్ళు ప్రమోట్ చేసిన పరిస్థితిని మనం చూసిన పరిస్థితి. బట్ రాను ఏమొచ్చిందంటే అదే ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం, ఆ వాట్సాప్ నెంబర్కి రేట్ టారిఫ్ పడడం. ఏంటి ఇంత రేటా అంటేనే దాని తర్వాత
వీళ్ళ సంభాషణ అంటే ఆడియో లీక్ 1 అన్నారు, 2 అన్నారు, 3 అన్నారు. మరి ఇంకా ఎన్ని లీకులు బయటపడతాయో తెలీదు గానీ ఈ ట్రోల్స్ మాత్రం వీళ్ళ మీద విపరీతంగా జరుగుతున్న పరిస్థితి. బట్ ఫ్యామిలీ తరపున వీళ్ళందరూ కూడా ఇంకా ఏ విధంగా చెప్పగలం? అంటే ఆ అమ్మాయి సారీ చెప్పింది, మేము చెప్తున్నాం. దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్తున్న పరిస్థితి. బట్ నెటిజన్స్ దగ్గర నుంచి మాత్రం మీరు ఎంతో అంటే మీకు బాగా పొగరు తలకెక్కిన విధంగా మీరు ప్రవర్తించారు. ఒక కస్టమర్ తోటి అలా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్న పరిస్థితి ఎలా ఉంది? అంటే అప్పుడు అంటే మీకు తలకెక్కిన పొగరుతోటే మాట్లాడారు. చాలా రకరకాలుగా వాళ్ళని ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టే అంటే కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. కొన్ని వాటికి సిస్టర్స్ కూడా సమాధానం చెప్పారు. బట్ ఇంకా ఆ సమాధానం అంటే లేకుండానే మేము ఒక పచ్చళ్ళొద్దు మాకు యూట్యూబ్ వద్దు అనే పరిస్థితి కూడా ఆ సిస్టర్స్ వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అలఖ్య చిట్టి బెడ్ మీద పడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కొంచెం పక్కన పెడితే ఒక వర్గం కూడా ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మహిళలు కావచ్చు, కొంతమంది జెంట్స్ కూడా కావచ్చు. ముగ్గురు ఆడపిల్లలు తండ్రి లేనప్పుడు ఇంత బిజినెస్ చేసుకున్నారు, ఇంత పేరు సంపాదించుకున్నారు. ఓకే, వాళ్ళు మాట్లాడిన భాష అయితే బాలేదు, దానికి మనం యాక్సెప్ట్ చెయ్యాలి అని ఒక వర్గం అంటుంటే వాళ్ళు అపాలజీస్ కూడా చెప్తున్నారు కదా, దానికి కూడా మనం యాక్సెప్ట్ చెయ్యాలి అని కూడా చాలా వరకు తప్పులు అందరం చేస్తాం, కానీ అపాలజీస్ అడగడానికి కూడా చాలా ధైర్యం కావాలి. ఈరోజు ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని కూడా వాళ్ళందరూ అపాలజీస్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక వర్గం మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఏంటంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అలైక్య చిట్టి పికిల్స్ ని మాత్రమే ట్రోల్స్ చేస్తున్నారు కదా, రకరకాలు ఇష్యూస్ జరుగుతున్నాయి, సంఘటనలు మనం పుద్దనలేసినప్పటి నుంచి చూస్తున్నాం. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనేది కూడా చెప్తున్న పరిస్థితి. వీళ్ళని చేసినట్టే అలాంటి దుష్టుల్ని ఎందుకు మీరు ట్రోల్స్ చేయడం లేదు అని కూడా ఒక వర్గం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ మనం ఏం చెప్పాలి ఆన్సర్స్? ఎస్ జానకి, అంటే మీరన్నట్టు గత కొద్ది రోజులుగా మాత్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రధానంగా ఇన్స్టాలో మాత్రం రీల్స్ మీద రీల్స్ ఈ అలెక్కియా చిట్టి పికిల్స్ గురించి వస్తున్న వార్తలంతా కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అలెక్కియా చిట్టి పికిల్స్ అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇది వివాదాస్పదమైందో అందరూ చూస్తున్నారు. అంటే భూత పురాణం ఏదైతే చెప్తున్నారంటే ఒక కస్టమర్కి రేట్లు ఎక్కువ అన్నందుకు అమ్మ ఇంత అగ్రెసివ్గా మాట్లాడిందని ఫస్ట్ ఆ వీడియోస్ బయటికి రావడంతో చిట్టి పికిల్స్ అంటే అలెక్కియా చిట్టి పికిల్స్ ఏదైతే ఉందో అంటే వాట్సాప్ నెంబర్ కావచ్చు, లేకపోతే తన ఫోన్ నెంబర్స్ కావచ్చు, వెబ్సైట్ ఇవన్నీ బ్లాక్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. బయటకు వచ్చేసారు ఒక్కసారిగా. ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటే వాళ్ళ పెద్ద సిస్టర్ ఆమె బయటకు వచ్చి చెప్పారు, చాలా డిప్రెషన్ మోడ్లో ఉంది. ఎందుకంటే అనుకోని కారణంగా ఇలా మాట్లాడడం మాత్రం చాలా తప్పు, దీన్ని నేను కూడా ఖండిస్తున్నాను. కాకపోతే ఇప్పటికైనా అంటే తనకి ఆ రోజు ఆ పరిస్థితుల్లో అలా చేసింది, తన చాలా బాధపడుతుంది, సివియర్ డిప్రెషన్లో ఉంది అంటూ ఆమె ఫస్ట్ వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. దాని తర్వాత కూడా సోషల్ మీడియాలో అలెక్కియా చిట్టి పికిల్కి సంబంధించి ఇంకొక కాల్ లీక్, తర్వాత ఇంకొక కాల్ కూడా అలా బయటికి రావడంతో ఇది టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు అంటే అలెక్కియా చిట్టికి పికిల్స్కి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ ఫాదర్ని కోల్పోయారు. 3 నెలల కాలంలోనే మాకు ఒక అంటే నాన్నే లేని పరిస్థితిలో ముగ్గురు ఆడపిల్లలంగా మేము చాలా బాధపడుతున్నాం, ఇబ్బందుల్లో ఉన్నాము, మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి అంటే ఆ విషయంలో ఎందుకు మాట్లాడిందో క్లారిటీగా చెప్పలేని పరిస్థితుల్లో ఒక 30 సెకండ్స్ వీడియో అయితే ఆమె రిలీజ్ చేసింది. అలెక్కియా నేరుగా చెప్పింది, నేను ఏవైతే నా మాటలు బాధించాయో, ఎవరినైతే నేను అన్నానో వాళ్ళందరికీ కూడా సారీ చెప్తూ ఉన్నానని కూడా ఒక రిలీజ్ చేసిన. దాని తర్వాత కూడాను అంటే అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా ఈ వీడియో లేదు, తను యాక్ట్ చేస్తున్న ప్లే లాగానే కనిపిస్తోంది అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్స్ అవుతూ మీమ్స్ కావచ్చు, లేకపోతే రకరకాల వీడియోస్ని వీళ్ళు షూట్ చేస్తూ ఈ యాంగిల్లోనే షూట్ చేస్తూ పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అలెక్కియా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు, లేకపోతే మీరు ఇంకా ఇదే దాడి అయితే తన అంటే ఇంకా డిప్రెషన్కి వెళ్ళి ఏవైనా జరగచ్చు, దానికి కర్త కర్మ క్రియ మీరే అవుతారు, ఇది గ్రహించండి అంటూ ఇంకొక అమ్మాయి కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఇంకొక సిస్టర్ కూడా తన వీడియో రికార్డ్ చేసి పెట్టిన పరిస్థితి. అది కూడా ఒక హాస్పిటల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది, వెనకాలన్నీ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి. అంటే తను కూడా ఒక బెడ్ మీద ఉండి సెలైన్ పెడుతున్నట్టు ఒక పిక్చర్ ఒకటి మనకి సోషల్ మీడియా సర్కిల్స్లో రైజ్ అవుతున్న పరిస్థితి. అయితే వీళ్ళు ఎవరికి కూడాను దొరకని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంటర్వ్యూస్కి అడుగుతుంటే కొన్ని నెంబర్స్ పనిచేయట్లేదు, అంటే వీళ్ళు స్పెసిఫికల్గా ఈ హాస్పిటల్లో ఉన్నామని కూడా ఎవరికి కూడా సమాచారం ఉంది. ఎందుకంటే వీళ్ళు వ్యక్తిగతంగా చాలా అంటే టార్గెట్ అవుతున్నాము, మాకు ఇలాంటిది వద్దు, అసలు ఈ పికిల్సే వద్దు అనే ధోరణిలో వీళ్ళ ఫ్యామిలీ నుంచి వినిపిస్తున్న సౌండ్ అయితే మమ్మల్ని మేము చాలా బాధపడ్డాం, అసలు అందులో క్వాలిటీ లేదు, అసలు ఏంటి పికిల్స్ అంటూ ఒక్కొక్క రకంగా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి మళ్ళీ ఆపోజిట్గానే మీమ్స్ కావచ్చు, లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తూ ఇన్స్టాలో కొన్ని రీల్స్ అయితే తిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఉంది. అంటే అలెక్కియా చిట్టి పికిల్స్ని సపోర్ట్ చేసే ఒక బ్యాచ్ ఉంటే
అపోజిట్గా వీళ్ళని వ్యతిరేకిస్తూ ఇంకొక బ్యాచ్ కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. కాకపోతే ఇటు అలేఖ్య చిట్టి పికిల్స్ ఫ్యామిలీ నుంచి ఒకటే ప్రధాన రిక్వెస్ట్ వస్తుంది. ముగ్గురు సిస్టర్స్ కూడా వాళ్ళు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి చెప్తున్న పరిస్థితి. అంటే ఎన్నో టాపిక్స్ ఉన్నాయి, ఎన్నో జరుగుతున్నాయి, బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి వై అలేఖ్య చిట్టి పికిల్స్ కావాలని పనిగట్టుకొని కక్షపూరితంగానే మా మీద చేస్తున్నట్టుంది. ఇప్పటికే మేము సగం చచ్చిపోయి ఉన్నాం, ఇంకా మమ్మల్ని బాధించద్దు, ఖచ్చితంగా మాకేవైనా అయితే మా సిస్టర్కి అలేఖ్యకి ఏవైనా అయితే మీరు చేసిన పనులకే మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ రకరకాలుగా ట్రోల్స్ వస్తున్న పరిస్థితి. అసలు అలేఖ్య చిట్టి పరిస్థితి ఏంటి, ఏ హాస్పిటల్లో ఉంది, అసలు అంటే వీళ్ళు అంటున్నట్టు ఏంటి అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి ఉంది. బట్ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది, లేకపోతే తన హెల్త్ కండిషన్ ఏంటో కూడా ఒక డాక్టర్ కానీ ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి, చెప్పలేదు, ఇప్పటికీ రిలీజ్ చేయని పరిస్థితి. వీళ్ళ పేరెంట్సే చెప్తున్నారు ఏ హాస్పిటల్లో ట్రీట్ అవుతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. బట్ ఆమె శ్వాసకోశ అంటే బ్రీతింగ్ తోటి ఇబ్బంది పడుతుంది, ఆస్మాటిక్ ప్రాబ్లమ్ వచ్చింది. ఎందుకంటే ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతుంది. మరీ ఆ ట్రోల్స్ చూసినప్పుడు కావచ్చు, లేకపోతే తిన మీద పెట్టిన కామెంట్స్ చూస్తున్నప్పుడు కుమిలిపోయి ఇంకా సివియర్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. మేము ఫోన్స్ అన్నీ కూడా దూరం పెట్టేసాం. ఈ పరిస్థితి అసలు ఇలా వస్తుందని, ఇలా టర్న్ అవుతుంది, మేము ఈ పరిస్థితుల్లో ఉంటామని ఎప్పుడూ కూడా ఊహించలేదంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ సపోర్టర్స్ చేస్తున్న వాళ్ళు కూడా అలేఖ్య చిట్టికి సపోర్ట్ చేస్తూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అపోజ్ చేసే వాళ్ళు కూడా అంటే మేము రకరకాలుగా ఇంత ఇబ్బంది పడ్డాం, లేకపోతే ఇంత ఎందుకంటే గతంలో పచ్చల వ్యాపారం అనుకున్నాం, అంటే ఆ పచ్చళ్ళ వ్యాపారాన్ని వీళ్ళు ఒక స్థాయికి తీసుకొచ్చి, ఎందుకంటే ఇన్స్టాలో ఒక రీల్స్ చేయడం బట్టి బిజినెస్ని ఇంతలా ప్రమోట్ చేయొచ్చు అని చాలా ఆకర్షించిన పరిస్థితి. వీళ్ళకి ఆర్డర్స్ కూడా బాగా విపరీతంగా వస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. ఎన్ఆర్ఎల్ అందరూ కూడా అక్కడి నుంచి డాలర్స్ వీళ్ళకి పంపించడం, ఇక్కడి నుంచి అంటే అక్కడి నుంచి డబ్బులు పంపించడం, ఇక్కడి నుంచి వీళ్ళు ప్యాక్ చేసి కొరియర్ పంపించిన వాళ్ళు బాగుందనే వాళ్ళు కొంతమంది ఉంటే, అస్సలు బాగోలేదు, ఈ పికిల్కి ఇంత కాస్ట్ ఎందుకు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ రీతిలో అంటే ఎందుకు జరుగుతుంది? ముగ్గురు సిస్టర్స్ కూడా ఒక పికిల్స్కి సంబంధించి కూడా రకరకాల వీడియోస్ వీళ్ళు చేస్తూ ప్రమోట్ చేసేవారు, బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. నేనే అంటే అలేఖ్య చిట్టి ఫస్ట్లో ఈ ఫుడ్ సెగ్మెంట్ని ఎంచుకున్న పరిస్థితి. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్క కంటెంట్ మీద వాళ్ళు వరుస పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఫుడ్ సెగ్మెంట్లో ఈ అలేఖ్య అనే అమ్మాయి అంటే రాజమండ్రిలో ఎక్కడ ది బెస్ట్ ఫుడ్ దొరుకుతుంది, ఫ్రూట్ మార్కెట్లో ఎలా ఉంటుంది, లేకపోతే కొత్తగా ఇది వచ్చిన ప్రోడక్ట్ మేము ట్రై చేస్తాం చాలా బాగుందంటూ ఇలా చేసుకుంటూ వీళ్ళ బిజినెస్ని అయితే పిక్ చేసుకున్న పరిస్థితి. వీళ్ళ నాన్నగారి బిజినెస్ని అమ్మాయి టేక్ ఓవర్ చేసిన తర్వాత మంచి ప్రాఫిట్స్ వచ్చాయి అంటూ కూడా వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఎస్ వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్తున్న పరిస్థితులు. బట్ రాను బిజినెస్ పెరుగుతోంది, ఈ అమ్మాయికి తల పొగరుకెక్కింది, లేకపోతే ఒక కస్టమర్ని ఇంత నీచంగా ఇంత దారుణంగా హ్యూమిలేట్ చేస్తూ వాళ్ళు మాట్లాడడం మమ్మల్ని బాధించింది అంటూ కూడా తనకి అంటే అలేఖ్యని చిట్టికి సంబంధించి ఎవరైతే ఆపోజిట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా వరుసపెట్టి రీల్స్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. బట్ ఈ ఈ రీల్స్ వార్ ఆగాలంటే ఖచ్చితంగా అంటే 30 సెకండ్స్ వీడియో ఎందుకు ఇచ్చింది, ఇది మాకు అంత కాంప్రమైజింగ్ మోడ్లో లేదు, ఏదో ప్లే యాక్ట్ చేసినట్టు ఉంది ఖచ్చితంగా అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. బట్ అలేఖ్య చిట్టి మాత్రం ఇప్పటికొచ్చి మళ్ళీ ఇంకొక ఏ వీడియో కూడా ఆడియో రిలీజ్ అయింది, తన తప్పు తెలుసుకొని అపాలజీ వీడియో కూడా చేసింది. అయినా కూడా అపాలజీ వీడియో నువ్వు అపాలజీ చేసినట్లేదు, సారీ చెప్తున్నట్లేదు, ఏదో డిమాండింగ్ గా మాట్లాడుతున్నట్టుందని చెప్పి ఎన్ని ట్రోల్స్ అంటే ఏడుచు తిన్న వీడియోకి కూడా మీరు ట్రోల్స్ వేసి చెప్పారు. అలాగా అపాలజీ చెప్పిన వీడియోకి కూడా మీరు ట్రోల్ వేసారు. ఇప్పుడు చూడండి తన పరిస్థితి ఎలా ఉందంటే హాస్పిటలైజ్ అయ్యింది, హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా. మా అక్క అలేఖ్య చిట్టి సారీ వీడియో అయితే పర్సనల్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు పబ్లిక్లో కూడా అందరికీ చాలా మనస్ఫూర్తిగా రిగ్రెట్ అవుతూ తను సారీ వీడియో అయితే చేయడం జరిగింది. దాన్ని కూడా తీసుకెళ్ళి మీమర్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు నెగిటివ్గా అయితే స్ప్రెడ్ చేసేసారు. చేయడం వల్ల తను కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ మీదకి అయితే తెచ్చేసుకుని ఈరోజు హాస్పిటల్ పాలు అయిపోయింది మీ వల్లే. మేమైతే ఎలాగో నిండా మునిగిపోయి మమ్మల్ని కంప్లీట్ రోడ్డు మీదకి లాగేశారండి. మేమందరం విమెన్సే కదండి, మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు అమ్మ ఇంకా పెద్దమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా. నాకు ఒకటి తెలియక అడుగుతున్నా, మా నాన్నగారు చనిపోతే ఆయన ఇష్ట ప్రకారం సమాధి ఏదో చేసుకున్నాం మాకు నచ్చినట్టు, సమాధి ఫోటోని కూడా మీరు మీమ్స్గా వేసుకుంటున్నారంటే ఇంకా ఈ విషయం మీకు ఎంత చులకనో నేను అర్థం చేసుకోగలను. ఆఖరికి శవం ఫోటో కూడా మీరు మీమ్స్గా తయారు చేసుకుని వేసుకుంటున్నారు.